హలో మూవీ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు ఫిల్మీ బౌల్. సో ఈ వీకెండ్కి అయితే మనకి మిస్టర్ బచ్చన్ మూవీ అయితే రిలీజ్ అయిపోయింది. సో డైరెక్టర్ హరీష్ శంకర్ ఒరిజినల్ రైడ్ మూవీని మ్యాచ్ చేయగలిగారా లేదా, అండ్ ఈ మూవీలో మిక్కీ మ్యూజిక్ ఎలా ఉంది, అండ్ ఈ మూవీలో యాక్టర్స్ అందరూ ఎలా యాక్ట్ చేశారు, భాగ్యశ్రీది రవితేజది స్క్రీన్ పై రొమాన్స్ ఎలా ఉంది, అండ్ మా ఫిల్మీ బౌల్ రేటింగ్ ఏంటి, మేము ఇచ్చే ఫైనల్ వెర్డిక్ట్ ఏంటి, ఆ మూవీలో టెక్నీషియన్స్ ఎలా పనిచేశారు, ప్రొడక్షన్ వాల్యూస్ ఎలా ఉన్నాయి. సో మన ఫిల్మీ బౌల్లో అయితే మనం రివ్యూతో రెడీగా ఉన్నాము. సో ఆ డీటెయిల్స్ చూసే ముందు మన ఫిల్మీ బౌల్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మాస్ మహారాజా అండ్ డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన థర్డ్ మూవీ ఇది మిస్టర్ బచ్చన్. హిందీలో 2018లో విడుదలైన రైడ్ అనే మూవీకి హరీష్ శంకర్ ఈ మూవీని రీమేక్గా కొంచెం మార్పులు చేసి అయితే మంచిగా పాటలు, ట్రైలర్, ప్రమోషన్స్తో అయితే బాగా ఈ మూవీకి హైప్ అయితే తెప్పించారు. ఇంకా కథలోకి వెళ్తే ఆనంద్ అలియాస్ మిస్టర్ బచ్చన్ ఆదాయ పన్ను శాఖలో కీలకమైన ఉద్యోగి. దొంగ సొమ్మును వెతికి పట్టుకోవడంలో ఆయన చేస్తూ ఉంటారు, ఎవరి దగ్గర ఎక్కడ దొంగ సొమ్ము ఉంటే పట్టుకుందాం అని చెప్పి. సో ఎదుట నిలబడి ఎంతటి పరపతి ఉన్న వ్యక్తి అయినా కానీ ఈయన అస్సలు తగ్గడు. అటువంటి సీనియర్ ఆఫీస్కి విపరీతమైన రాజకీయ పలుకుబడి ఉన్న వాళ్ళు, అదే మన జగపతి బాబు జగ్గయ్య. సో అతన్ని రైడ్ చేయాల్సి వస్తే తిను తన బాధ్యత నిర్వహించడానికి మన మిస్టర్ బచ్చన్ ఏం చేస్తాడు ఏంటి అనేది ఈ స్టోరీ. దొంగ సొమ్మును బయటకు తీయాలన్న ధ్యేయంతో దృఢంగా నిల్చుంటాడు బచ్చన్. పాపపు సొమ్మును ఎలా అయినా కాపాడుకోవాలి అని ఆశపడేది ముత్యం. సో వీళ్ళిద్దరి మధ్య జరిగే యుద్ధమే ఈ మిస్టర్ బచ్చన్ మూవీ. సో ఇంకా యాక్టర్స్ విషయానికి వస్తే రవితేజ స్టైలింగ్ విషయంలో చాలా డేస్ తర్వాత మంచిగా జాగ్రత్తలు అయితే తీసుకుని 90s లుక్లో ఆల్ట్రా స్టైలిష్గా నీట్గా అయితే కనిపించారు. ఇక తెరపై రవితేజ ఎనర్జీ గురించి మనం కొత్తగా చెప్పాల్సిన అవసరం ఏముండదు. ఇంకా పంచ్ డైలాగులు, మాస్ ఫైట్స్, టైమింగ్తో అయితే ఇరగొట్టారు. డిస్కో రాజా తర్వాత రవితేజ స్టైలింగ్ను కాస్త సీరియస్గా తీసుకున్నది ఈ చిత్రంలోనే. ఇక భాగ్యశ్రీ బోర్సే ఆల్రెడీ తెలుగు రాష్ట్రాల్లో ఫ్యాన్స్ క్లబ్లు అయితే ఆమెకు మొదలయ్యాయి. ఇక చాన్నాళ్ళ తర్వాత ప్రేక్షకులు పాటల కోసం వెయిట్ చేసేలా చేసింది ఈమె. రవితేజ ఎనర్జీకి తగ్గట్టు డాన్సులు చేస్తూ చాలా నీట్గా అందాలను అయితే ఆమె చూపించింది. చక్కని స్క్రీన్ ప్రెజెన్స్తో అలరించి సరిగ్గా ప్లాన్ చేసుకుని నెక్స్ట్ స్టార్ హీరోయిన్ అయ్యే అవకాశాలు అయితే ఆమెలో పుష్కలంగా ఉన్నాయి. అహంకారానికి నిలవెత్తు రూపం లాంటి ముత్యం జగ్గయ్య పాత్రలో జగపతి బాబు ఒద్దికి పోవడానికి ప్రయత్నించిన తీరైతే మనం మెచ్చుకోవాల్సిందే. సత్య తనదైన శైలి, కామెడీ టైమింగ్తో మరో ఎక్కువ మార్కులు కొట్టేశాడు. ముఖ్యంగా ముందు సిట్టింగ్లో హిందీ పాటలకు సత్య ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్, హిందీ పాటలు వినని అర్థం కాని ప్రేక్షకుల మైండ్ వాయిస్ను తెరపై చూస్తున్నట్లుగా ఉంటుంది. చమక్ చంద్ర, అన్నపూర్ణమ్మ సీరియస్ సందర్భాల్లో కూడా నవ్వించేందుకు ప్రయత్నం చేసి ఓ మెట్టుకైతే అలాగా ఆకర్షించారు. ఇక నార్మల్గా టెక్నీషియన్స్ విషయం చూసుకుంటే మిక్కీ జేమియర్ ఈ సినిమాలో చాలా సర్ప్రైజింగ్ ప్యాకేజ్ అయితే ఇచ్చారు. మొన్న ఒక రియాలిటీ షోలో తమన్ అన్నట్లు భవిష్యత్తులో ఎవరైనా పాటలు విని ఏంటి సాంగ్ మిక్కీ రాశాడా, మిక్కీ కొట్టాడా అని అంటే నిజంగా షాక్ అవ్వాల్సిందే. ప్రతి పాటకి మాస్ ఆడియన్స్కి, క్లాస్ ఆడియన్స్కి అయితే ఫుల్ కనెక్ట్ అవుతాయి. అలాగే సంగీతం విషయంలో ఎక్కడా తగ్గలేదు. సో అయానాంకా బోస్ సినిమాటోగ్రఫీ వర్క్, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ప్రొడక్షన్ డిజైన్స్ అయితే బాగున్నాయి. నిజానికి ఈ సినిమా వర్కింగ్ డేస్ తక్కువే అయినప్పటికీ ప్రీ ప్రొడక్షన్ విషయంలో తీసుకున్న జాగ్రత్త అండ్ ప్లానింగ్ పుణ్యమా అని ఎక్కడ లోటుపాట్లు అయితే కనిపించలేదు. ఇక దర్శకుడు హరీష్ శంకర్ మార్పులు కమర్షియల్ యాంగిల్లో మిస్టర్ బచ్చన్కు ప్లస్ పాయింట్గా నిలిచిన ఒరిజినల్ సినిమా చూసిన వారిని కొంచెం ఇబ్బంది అయితే పడతాయి. ముఖ్యంగా ఆదాయ పన్ను శాఖ ఉద్యోగాలను తక్కువ చేస్తూ చూపించిన కొన్ని సన్నివేశాలు చిన్నపాటి మైనస్ అనే చెప్పుకోవాలి. అయితే సీరియస్గా సాగుతున్న సినిమాలో కరెక్ట్ టైంకి పాటలను ప్లేస్ చేసిన తీరు, యాక్షన్ బ్లాక్స్ను కంపోజ్ చేసిన తీరు అయితే ఆకట్టుకుంటుంది. హిందీలో చాలా సీరియస్ నోట్లో తెరకెక్కిన రైడ్ చిత్రాన్ని తెలుగులో అలాగే తీస్తే పొరపాటును కూడా థియేటర్స్లో ఎవరు చూడరు. ఆ విషయం హరీష్ శంకర్కు బాగా తెలుసు. అందుకే చాలా కమర్షియల్ ఎలిమెంట్స్ను యాడ్ చేసి సీరియస్ సినిమాను కాస్త ఎంటర్టైనింగ్గా అయితే మార్చారు. సో ఓవరాల్గా చూసుకుంటే హిందీలో రైడ్ను చూసిన మైండ్ సెట్తో మిస్టర్ బచ్చన్ అయితే అసలు చూడకూడదు. హిందీ మాతృకలోని మూల కథను మాత్రమే తీసుకుని తనదైన మార్పులతో హరీష్ శంకర్ అయితే ఈ సినిమాని చేశారు. రవితేజ ఎనర్జీ, పంచ్ డైలాగ్స్ అండ్ భాగ్యశ్రీ తెరపై పండించిన కెమిస్ట్రీ, సత్య కామెడీ టైమింగ్, మిక్కీ జేమియర్ సంగీతం, సిద్ధు జొన్నలగడ్డ అండ్ దేవిశ్రీ ప్రసాద్ క్యామియోస్ థియేటర్లో చూసైతే ఆస్వాదించేలానే ఉన్నాయి. ఈ లాంగ్ వీకెండ్కి ఒక మాస్ మసాలా సినిమా ఇష్టపడే ప్రేక్షకులకి ఇది ఒక మంచి హోల్సేల్ ఎంటర్టైన్మెంట్ అనే చెప్పాలి. సో మిస్టర్ బచ్చన్ మీద మా వెర్డిక్ట్ ఏంటంటే బొమ్మ అదిరింది. ఈ వీకెండ్కి అయితే మంచి
మాస్ మసాలా వాచబుల్ అని చెప్పాలి. సో మా ఫిల్మీ బౌల్ రేటింగ్ వచ్చేసి 3/5.